UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ సాయి కృష్ణ గారు మిమ్మల్ని పర్సనల్గా కూడా ఒక క్వశ్చన్ అడగాలండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీది వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. అంటే యాక్చువల్గా దీని గురించి కూడా అడగాలి మిమ్మల్ని. ఏదండి అది? ఇది విజయవాడ కరకట్ట సంబంధించి కృష్ణలంకి సంబంధించి. అవును, అది లక్షల మంది చూశారండి. సార్ అయితే ఇది అంటే ఎందుకని అడుగుతున్నా అంటే ఇక్కడ హైడ్రా చేస్తున్న పరిణామం ఏ విధంగా ఉందో ఎలా జరుగుతుంది అనేది అందరికీ బాగా తెలుసు. అదే విధంగా రేపొద్దున్న ఇప్పుడు మీ విజయవాడలోనే మా నేట మునిగిపోయిన సార్ ఇప్పుడు అదే విజయవాడలో ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు లాంటివి అటువైపు కూడా తీసుకునే లెక్క ఉంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కరకట్టకి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, చాలా అక్రమంగా కట్టారు. ఈవెన్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా అక్కడే ఉంది, అది అన్నట్టుగా చాలా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇటువంటి పరిణామం అక్కడికి వస్తే కనుక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అసలు కరకట్టకి సంబంధించిన మెయిన్ విషయాలు ఏంటనేది మాకు చెప్పండి ఒకసారి. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను అంటే 2004లో ఒకసారి మాకు వరద వచ్చింది విజయవాడలో. అవును సార్. అప్పుడు నేను లా చదువుతున్నప్పుడు. తర్వాత 2009లో వచ్చింది. అవును సార్. 2009లో వచ్చింది. ఎందుకంటే శ్రీశైలం ప్రాబ్లం, అదే డ్యామ్ ఏదో కొద్దిగా క్రాక్లో గేట్లు ఎత్తేసారు, గుర్తుందో లేదు. అప్పుడు వచ్చింది, బాగా వచ్చేసింది, నీళ్లు పైకి వచ్చేసినాయి, మా కరకట్ట ప్రాంతం పైకి వచ్చేసింది. ఇప్పుడు సమస్య ఏంది? రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఓకే, మీకు అర్థమవుతున్న పాయింట్? నేను నా పదం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అర్థమవుతుందా సార్? అర్థమైంది. అది లెక్క, అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది సార్. సో నేనేమంటున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు 2001, 2002, 2003, 2004లో పుట్టిన జనరేషన్ అంటే 20-21 ఇయర్స్ పిల్లగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కోపాలు వస్తాయి. ఒకటి. రెండు, ఈ జనరేషన్కి ఏంటంటే అవగాహన ఉండదు. అంటే అప్పుడు చిన్నప్పుడు 2004లో పుట్టిన పిల్లలు 20 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడు చిన్న పాప వరద వస్తుంది కదా, ఆడికి అర్థం తెలుస్తుంది, వాళ్ళ అన్నయ్యకో లేకపోతే బాబాయ్కో వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు నా బ్యాచ్ అంతా 40+ వచ్చేసి అందరం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆడుకున్న వాళ్ళం, నదిలో ఆడుకున్న వాళ్ళం, క్రికెట్ ఆడుకున్నాం, కబడ్డీ ఆడుకున్నాం, ఈత కొట్టాం. అది ఇప్పుడున్న జనరేషన్కి ఏం నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో? మనం చెప్పినాం అనుకో, ఇలా ఈయన కట్టాడా, ఆయన చెప్పాడా, లేకపోతే ఈయనంత బుర్ర ఉంటుందా అని అంటారు. కానీ వాస్తవం కాదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదని మనం అనుకోవాలి. ఎవరైతే మేము చూస్తాం కదా సార్, వాస్తవం అయితే కృష్ణలంక ప్రాంతము ఏదైతే ఉందో అది 2 కరకట్టల మధ్య ఉన్న సముదాయం. అంటే ఇప్పుడు నేషనల్ హైవే మీకు బస్ స్టాండ్ ఉంది కదా సార్, బస్ స్టాండ్ నుంచి కరకట్ట ఒకటి ఉండేది. సో అది మాకు ఐడియా లేదు, అప్పుడు ఎప్పుడో కట్టించిన కట్ట అనమాట అది. దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకో కరకట్ట ఉంది. ఇప్పుడున్న కట్ట ఏదైతే ఉందో అది కేఎల్ రావు గారి హయాంలో నిర్మించబడింది. అది ఈ మధ్యలో ఉన్నదే కృష్ణలంక పరివాహక ప్రాంతం అని జనాభా మేము ఉండేది అంతా. సో చాలా మంది ఎప్పుడో సంవత్సరాలు 100 సంవత్సరాల మట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు. అదంతా ఒకప్పుడు పొలాలు అంట అవి. ఇప్పుడు మేము పుట్టలేదు, మా అమ్మగారు మా నాన్నగారు పుట్టినప్పుడు స్టోరీ, అప్పుడు పొలాలు ఉండేవి, ఎన్ని పొలాలు మొత్తం. అలాగే తర్వాత కృష్ణలంక జనాభా పెరిగారు, వాతావరణం పెరిగింది. సో ఈ కరకట్ట ప్రాంతం ఏదైతే ఉందో మా చిన్నప్పుడు వరదలు వచ్చినాయండి. 2004లో వచ్చినాయి. నా చిన్నప్పుడు అంతకుముందు కూడా వచ్చినాయి, బాగా 90స్లో ఎప్పుడో ఒకసారి వచ్చింది, తుఫాన్ వచ్చింది, అప్పుడు బాగా గుర్తు నాకు. అప్పుడు మేము వెళ్ళి చూసి పసుపు కుంకుమ చల్లేవాళ్ళం. అవును, మా చిన్నప్పుడు. మరి ఇప్పుడు మొన్న ఎవరు చేశారో ఎవరు గడపాల నాకు, కానీ ఇప్పుడు జనరేషన్కి అంత నాలెడ్జ్ లేదు, ఉందో లేదు. కానీ మేమే మా చిన్నప్పుడు ఏంటంటే నీళ్లు దాంట్లో పసుపు కుంకుమ మా అమ్మగారు వాళ్ళందరూ తీసుకెళ్ళి అలాగే మనం నీళ్లు పట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారు దాంట్లో పోసేవాళ్ళం. అప్పుడు రాక్కాయని ఇతరకాయని లేదా వేసేవాళ్ళు. రాక్కాయలు వేసాను, వాటర్ ప్యూరిఫై కావాలని. అది ఒక ఊరిని ఎగ్జాంపుల్ చెప్తాను. అంత పరిస్థితి నుంచి అప్పటి నుంచి వర్షాలు ఎక్కడ ఉన్నాయండి, ఇంత పెద్ద వరద ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చూడటమే. నేను 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూడటమే, అంతే కదా సార్. సో ఈ రిటైనింగ్ వాల్ అనేది ఏంటంటే యాక్చువల్గా 2009 నేను లోక్సత్తా పార్టీలో నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్. అప్పుడే లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు 2006లో స్టార్ట్ చేశారు విజయవాడలో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. మేము ఎలక్షన్లో కూడా పోటీ చేశాం. చేసినప్పుడు ఏంటంటే అప్పుడు లోక్సత్తాలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు అదే చెప్పేది, ఇప్పుడున్న జనరేషన్ 2006 అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళకి అంత నాలెడ్జ్ చేయాలి ఉంటుంది. సో మేము ఆ జనరేషన్లో చాలా చేసాం. అప్పుడు మాకు చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. సో వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టైంలో. సో మేము కూడా ఒక దాంట్లో చిన్న వ్యక్తిగా ఉన్నప్పుడు నేనేంటంటే మన కృష్ణలంక అది మేము చూసుకునేవాళ్ళం. కృష్ణలంక ప్రాంతం అంతా మేము చూసుకునేవాళ్ళం, ఇన్ఛార్జిగా ఉండేది. సో నాకు ఏంటంటే అప్పుడు నది 2004లో వరదలు వచ్చింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ వరదలు వచ్చి కట్ట దిగిద్దని చెప్పి రైట్ అంతా. అప్పుడు మేము యూత్ కదా సార్, ఇప్పుడు అంటే కాదులే కానీ అప్పుడు యూత్ అందరూ ఇసుక బస్తాలు పట్టుకొని మూసుకొని అట్లా కూర్చునేవాళ్ళం, ఏడ తెగిందో అని చెప్పేసి. తర్వాత ఏమైంది, మేమందరం అనుకుంటాం కదా ఈ బాధల బలం ఇంకో కరకట్ట కడితే బాగుండరా దాన్ని అమ్మటే ఆనుకొని
అప్పుడు మీకు వారధులు ఇప్పుడు 2 ఉన్నాయి. కనకదుర్గమ్మ వారధం చూసారా, అప్పుడు ఒకటే ఉండేది. మా చిన్నప్పుడు స్టార్ట్ చేశారు, అది ఒకటే ఉండేది. ఎన్టీఆర్ గారు ప్రారంభోత్సవం చేశారు, 2వ తర్వాత కట్టారు, అటుపక్క 2వ తర్వాత కట్టారు. అప్పుడు ఆ ప్రాంతంలో మేము అనుకుని ఇంకో కరకట్ట ఏర్పాటు చేయటం వల్ల ఏమవుద్దంటే వరద వస్తే అక్కడ దాకా అవుతుంది. అంటే 2 అంచెల పద్ధతి, మనం అంటే 2 అంచెల పద్ధతి, సెక్యూరిటీలో 3 అంచెల పద్ధతి, 2 అంచెల పద్ధతి. అలా ఇది కూడా ఒక సెక్యూరిటీ లాగా ఫస్ట్ ఓకే ఈ కరకట్ట కడితే ఇది నిర్మాణం ఉంటుంది, తప్పితే నెక్స్ట్ దీనికి వస్తున్న ఉద్దేశంతో మేము అది చేసాం. దానికి సంబంధించిన కథ అది. ఓకే. సో తర్వాత రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేయబడింది. సరే అది ఒక దాన్ని మనం ఆర్ట్ యాక్ట్ కింద పెట్టా. చాలా మంది అడిగారు రిటైనింగ్ వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి దీని గురించి వివరాలు తెలియదు. నేను ఆర్ట్ యాక్ట్ పెట్టాను, అది ఒక వారం 10 రోజులు వస్తుంది. వచ్చినప్పుడు నేను మీకు అన్ని కరెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు నిర్మాణం స్టార్ట్ చేశారు, దీని ప్రపోజల్ ఎవరు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు అయింది అనేది మనం అప్పుడు నేను సభాముఖంగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పామనుకో పలానా వాళ్ళు అని చెప్పేసి ఇక పార్టీల విభేదాలు వస్తాయి. మనం ఏ పార్టీ మనుషులం కాదు కానీ నిజాయితీగా చెప్తున్నాం. సో మీకు లీగల్గా ఒక పాయింట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరకట్ట అనేది పూర్తి ఇంకా చేయబడలేదు. అంటే ఒక మేర వరకు ఈ గోడ అనేది రిటైనింగ్ అనేది కొంత మేర వరకు ఉంది, ఇంకా చేయాల్సింది ముందుకు ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా ఉంది. సో ప్రజెంట్ అయితే కృష్ణలంక ప్రాంతం, ఈ యనమల కుదురు, ఇప్పుడు ఇవైతే ఈ ప్రాంతాలు రామలింగేశ్వర నగరం ఇవన్నీ దేవుడి దేవల రక్షించబడ్డాయి అని నేను అనుకుంటున్నాను. అంటే మునిగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. ఎందుకంటే ఈ కరకట్ట ప్రాంతంలో కొంతమంది ఇల్లు వేసుకున్న వాళ్ళు అంతా మా ఫ్రెండ్సే ఉంటారు, మాక్సిమం తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళు మునిగిపోతే వాళ్ళు నిరాశలు అయ్యేవాళ్ళు సార్, అదొకటి. సో ఇప్పుడు మంచి ప్రశ్న. ఈ హైడ్రా ఐడియా అనేది నాకు మొన్న అంత ముందు కూడా వచ్చింది. ఎందుకంటే విజయవాడ వచ్చేసరికి మాకు వెన్నీస్ నగరం, అది ఇటలీలో వెన్నీస్ నగరం కాలువల పక్కన ఎలా ఉంటుందో విజయవాడ నగరం కూడా మేము చిన్నప్పటి నుంచి వెన్నీస్ నగరం అని పిలుచుకుంటాం ఎవరైనా. ఎందుకంటే అన్ని కాలువలు ఉంటాయి, మీకు తెలుసు కదా, కృష్ణానది, బందర కాలువ, ఏలూరు కాలువ, రవీస్ కాలువ, బుడమేరు, ఇలా అన్ని కాలువల మీద మా జీవన ప్రయాణం నడిచింది. మా చిన్నప్పుడు బందరాల అంటే స్టేమర్ ఉండేదంట, మా అమ్మోళ్ళ బందరు అటు బామరాలంటే ఆ స్టేమర్ మీద వెళ్ళేవాళ్ళంట. సో అంత గర్వంగా ఉండేది వాటర్. సో ఇప్పుడు నేనేమంటే ఈ బుడమేరు ప్రాంతం వచ్చిన తర్వాత హైడ్రా అనేది కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే బుడమేరు అనేది బుడ్డ ఏరు దాని పేరు. అసలు బుడ్డ ఏరు అంటే చిన్న ఏరు, మీ ఊరి దగ్గర కలిసిద్ది అది. మీకు తెలియదు ఏముంది, మీ ఊరి కాడ కలిసిద్ది అది ఏలూరు, అదే ఎందుకు ఆ ప్రాంతంలో కొల్లేరులో కలిసిద్ది. అవును సార్, అది కొల్లేరులోకి ఇటు ఏలూరుకి మన కైకలూరుకి మధ్యలో వెళ్తుంటది. బ్రిడ్జి కూడా ఉంది కదా, గన్నవరం దాని పెద్ద బ్రిడ్జి ఉంది బుడమేరు. అయితే ఏమైందంటే సిటీలోంచి వచ్చినప్పుడు ఎక్కడైతే మైలవరం ఆ ప్రాంతంలో ఎక్కడో పుట్టుతుంది అది, అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఎందుకంటే చిన్నదే కదా, ఈ మా దేశం ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలా. అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు చిన్నప్పుడు ఇంత పెద్దది రాలేదు. అంటే కొన్ని అక్రమాలకు గురైనాయి అని చెప్పేసి మొన్న సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని ప్రణాళికలు కానీ, అలాగే కొంతమంది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మన జర్నలిస్ట్ మిత్రులే వాళ్ళు కానీ, అలాగే కొంతమంది ఆఫీసర్స్ కానీ అసలు ఎందుకు జరిగింది దీనిపైన, అసలు ఎంత వాటర్ రావడానికి కారణం ఏంటి అని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అక్రమానికి గురైంది. ఇప్పుడు ఇక్కడ ఎలాగ మనకి హైదరాబాద్లో సుమారు 1800 చెరువులు 2600 చెరువులు ఉన్నాయండి, గొలుసుకట్టు చెరువులు ఉండేయండి. మరి మంచి ఆలోచనే కదా. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ మనం ఇల్లు కట్టేసుకున్నాం ఉన్నామని కాదు, రేపు భవిష్యత్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఆ సమయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని 4 కోట్లు ఇల్లు కట్టుకుని వాటర్ వస్తే ఉపయోగం ఏముంది. సో ఆ విధంగానే జరగాలండి అక్కడ కూడా, నేను కోరుకుంటాను అందులో. సరే అది ఎవరన్నా కూడా చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు మనం పొలిటికల్ సంబంధించిన వ్యాఖ్యానాలు కావు కానీ వ్యక్తిగతంగా అయితే విజయవాడ ప్రేమించే వ్యక్తిగా చేసి, ఇంకోటి మీకు తెలుసో లేదో 2011-12లో భవన్ ఐలాండ్ కూడా అలాగే ప్రైవేటీకరణ జరిగినప్పుడు నేనే పోరాడాను దానిపైన. పోరాడాను, అది అందరూ తెలిసిన విషయమే. మన విజయవాడలో మన మిత్రులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ. అక్కడ రాజకీయాలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేశారు నాకు. దేవుడి దళ అది కేసు గెలిచా నేను, అది విత్డ్రా అయిపోయింది, అప్పుడు గవర్నమెంట్ విత్డ్రా అయిపోయింది. దేవుడి దళ అది ఇప్పుడు ఉంది, దాన్ని కాపాడుకోగలిగాం. సో అలాగే దీని మీద కూడా నేను హైకోర్టులో రిట్ వేద్దామని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే హైడ్రా అనేది పెట్టాల్సింది విజయవాడలో. సరే దాని పేరు ఏదైనా మార్చరు కానీ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నేను అదే కదా ఈ కాలువలో సంబంధించిన ఈ బుడమేరు సంబంధించి ఇవైతే. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు నష్టం, 100 కాదు 1000 కోట్ల రూపాయలు నష్టం. ఇది ఒకసారి అంటే మనం ఇప్పుడు సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కష్టపడ్డారు చేస్తారు, ప్రతి సంవత్సరం జరిగితే దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు కొండకి హోల్ పడింది, ఎన్ని వాటర్ పోతే ఏమవుతుంది, కారుతూనే ఉంటుంది. సో అసలు దాని పరిణామ క్రమం చూసుకొని నేనేమనుకుంటే బుడమేరు కావచ్చు, ఇంకో ఏది కావచ్చు, ఏ చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అది ఎక్కడైనా నేరమే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్ లా ఉంది మనకి, దాని ప్రకారం చేయాల్సిందే, అది నో డౌట్ అట్ ఆల్. కాకపోతే నేను అనేది ఏంటంటే నాకున్న ఐడియా అంటే మామూలుగా ఇప్పుడు మీకు చెప్తున్నాను, మన నుంచి ఆలోచిస్తాను దానిపైన. ప్రెస్ మీట్ కూడా విజయవాడలో పెడదాం చూస్తున్నా.
ఒకటేంటంటే బుడమేరు ఎక్కడైతే జన్మించిందో ఈ నగర పరివాహక ప్రాంతం నుంచి ఇప్పుడు మీ ఊరు వరకు అంటే నేను తెలుసు కదా కైకలూరు ఆ ఏరియా వరకు ఒక 30 అంటే నా మైండ్లో ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను కరకట్ట గురించి ఎట్లా ముందు చూపుతూ ఆలోచించానో ఇది బాగా మీరు పాపులర్ చేయాలి. ఈ వీడియో ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు కూడా నా మైండ్లో ఉన్నది ఏంటంటే ఇలాగే సేమ్ ఒక లోతుగా ఒక డీప్గా ఒక 20-30 అడుగులు బాగా తవ్వేసి ఆ కరకట్ట ఆ బుడవేరు ప్రాంతం వరకు తవ్వేసి దానికి రిటైనింగ్ వాల్ కట్టుకుంటూ వచ్చేసి ఒక పెద్ద లోతైన కందకం అంటాం కదా మనం, లోతైన కందకం లాగా కట్టేసి మళ్ళీ దాని మీద ప్లాస్టిక్ చెత్త చెదారం వేయకుండా దాన్ని అలా పరిరక్షించుకుంటూ వస్తే మళ్ళీ వరదలు అనేవి రావు. ఇది ఒక ఐడియా నాకు. ఎందుకంటే పడ్డీ పన్నట్టు నీళ్ళు అటు వెళ్ళిపోతాయి. సార్ ఇప్పుడు నీటి యొక్క వాటి యొక్క లక్షణం ఏంటి, వాటర్ వస్తుంది మనం కాల్ అవుట్ పెట్టాం ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. సేమ్ మొన్న జరిగింది కూడా అదేగా. అదే సార్ మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్. ఇది అంటే నేను కూడా చెప్తున్నా, అంటే నేను కళ్ళారా చూసింది. ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మా ఏరియా కైకలూరు ఏదైతే మాకు ఒక కాలువ ఉంది సార్. అవును, కైకలూరు కాలువ ఉంది. అది చాలా పెద్ద కాలువ. మీరు చెప్పినట్టుగా నేను చిన్నప్పటి నుంచి నేను అందులో కాలువ నాకు 2007, 2008 ఇవన్నీ నాకు ఆ డేస్ గుర్తున్నాయి, స్కూల్ డేస్. అయితే ఈ కాలువ ఇప్పుడు కనీసం పూడిక అనేది కూడా తీయకుండా మొత్తం చెత్త చెదారాలతో ఒక మురికి కాలువలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి ఏంటంటే ఆ టైంలో 2007, 2006 అదే 2008, 2009 ఆ టైంలో ఆ కాలువ ఏంటంటే ఒక డ్రైనేజ్ కాలువ అని చెప్పన్నట్టుగా దాని మీద ఒక నోటీస్ రాసుకుని దాన్ని ఇట్లా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలువలో ఫ్లోటింగ్ అనేది రావడం లేదు, జరగడం లేదు. ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో అనేది వస్తే ఇప్పుడు ఈ పంటలకి కాలువలకి మొత్తం అన్నిటికీ కాలువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది డైరెక్ట్ గా వెళ్ళి కొల్లేరులో కలిసిపోతుంది. డైరెక్ట్ ఇది కొల్లేరుకి లింక్ ఉంది. సో ఇటువంటి అన్ని కూడా చాలా పూడికలు అనేవి కూడా ఉండిపోయినాయి. గత ప్రభుత్వంలో కూడా ఈ దీనికి సంబంధించిన అంశం వస్తే వాటిపైన చర్యలు కూడా తీసుకోలేదని చెప్పనేది కూడా జరిగింది వాటిపైన. సో ఇప్పుడు ఇటువైన ఏమైనా పూడికలు అనేవి తీపించి మళ్ళీ పునరుద్ధరణ జరిగితే బాగుంటుందని చెప్పని అనుకోవచ్చు. ఖచ్చితంగా చేయాలండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు మంచి ఐడియా ఇచ్చారు నాకు. ఇలాగే మన ఛానల్ ద్వారా దీన్ని కొంచెం దయచేసి కొంచెం SEO బాగా చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడనే కాదు, తెలంగాణలో ఆంధ్రాలో మనకు రెండు కూడా మనం అటనే కాదు ఇటనే కాదు, ఎక్కడైనా ఇలాగే పూడికలు జరిగి ఆ పూడికలు తీయకుండా రేపొద్దున ఊర్లు మునిగిపోతాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి అనుకుంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మనం డైరెక్ట్ లైవ్ పెడదాం. అక్కడికి వెళ్దాం, నేనే వస్తాను, నాకు సొంత ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్తాను, చేద్దాం. మీ ఊరు కూడా రేపు చూసి వస్తాను, నేను ఎలాగ వెళ్తున్నా కదా మీకు ఫోన్ చేస్తాను. వీలైతే హైకోర్టు రిట్ ఫైల్ చేసేద్దాం. ఎందుకంటే చాలా మంచిదండి అది. గంగానది వాటర్ పొల్యూషన్ కేసు ఉంది. అవును సార్, గంగానదిలో వాటర్ పొల్యూషన్ మీద ఒక న్యాయవాది పోరాటం చేశారు. తాజ్మహల్ నల్లగవుతుందని ఒక న్యాయ పోరాటం చేయడం జరిగింది. తప్పేముంది సార్? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కదలరా ముందుకి అటో ఎటో వైపు అని చెప్పి ఒక సాంగ్ ఉంది కదా పాట. ఎవరో ఒకరు దీన్ని చేయాలి కదండి. ఇప్పుడు ఆ రోజు వచ్చి అంతా జరిగిపోయి బాధపడి ఏడ్చేదానికంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ కదా. ఇప్పుడు మన భావితరాలు మీరు అన్నట్టు అది డ్రైనేజీ కాలువ కదా, మంచి నీటి కాలువ డ్రైనేజీ కాలువ అయిపోయింది. అవును సార్, ఇప్పుడు మూసినది ఎంత మంచిదంటే ఇప్పుడు చాలా పెద్ద మనుషులు కలుస్తారు నాకు. అవును సార్, కలిసినప్పుడు దాన్ని స్నానం చేసేవాళ్ళంట, చక్కగా ఈతలు కొట్టేవాళ్ళంట. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయింది? సో మంచి ఆలోచన అండి. ఎందుకంటే సామాజిక అంశాల పట్ల ఎవరో బాధపడతారని కాదు, ముందు తరాల వాళ్ళకి మనం ఏం చూపించాం అనేది ఒకటి మార్గదర్శకంగా మనం ఉండాలి. అవసరం మీరంటే మీ ఏదైతే ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను హైకోర్టులో చూద్దాం, రిట్ ఫైల్ చేద్దాం, రేపు దీని గురించి రిట్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంకోటి ఏమైనా ఉంటే కూడా మన మిత్రులు ఎవరైనా చెప్తే కూడా తెలంగాణ హైకోర్టులో కూడా మనం ఫైల్ చేద్దాం, అక్కడ ఫైల్ చేద్దాం. ఎలాగో సుప్రీంకోర్టులో ప్రాక్టీసింగ్ చేస్తున్నాను నేను, ప్రజెంట్ సుప్రీంకోర్టులో కూడా ఉన్నాం కాబట్టి లేదా సుప్రీంకోర్టులో ఒక SLP కూడా మూవ్ చేద్దాం, మంచి పని చేద్దాం సార్. ఆ విషయంలో నేను ఎలాంటి వెనకడిగేసేది ఏం లేదు, ఎవరు ఏమన్నా నేను భయపడేది లేదు. ఎందుకంటే ఎవరు భయపడాల్సిన అవసరం, మంచి పని కోసం మనం ఎందుకు భయపడాలి? నేనేమంటున్నానంటే ఖచ్చితంగా హైడ్రా అనేది ఏర్పాటు చేయాల్సిందే. అది ఎక్కడైనా సరే, అది ఎవరిదైనా సరే చేయాలి. దానికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో అవన్నీ తీయాలి, క్లీన్ చేయాలి. కాకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు, అదొక్కటి నేను కోరుకునేది. ఎందుకంటే ఒక సామాన్యుడు కష్టపడి చిన్న గూడు కట్టుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి కదా సార్, ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళ పొట్ట ఎప్పుడు కొట్టద్దు. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా విజయవాడ నగరంలో నేను అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అది పెద్ద వెడల్పు కూడా అక్కర్లేదు, మీరు అన్నట్టు లోతు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉండి సరిపోతుంది. అవును సార్, నేను అనేది అది. ఎందుకంటే చాలా మంది మా చుట్టాలే ఉన్నారు, మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా క్లాస్మేట్స్ ఉన్నారు, చాలా మంది బుడమేరు ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రబీస్ కాలువ ఏలూరు కాలంలో పక్కన ఇల్లు కట్టుకుని ఉన్నారు, బందరకాల ఇల్లు కట్టుకుని ఉన్నారు. వాళ్ళ ఎవరిని కదిలించొద్దు, నేను కోరుకునేది అది. వాళ్ళ జోలి వెళ్లకుండా ప్రభుత్వం ప్రత్యేక మార్గం చూసుకుంటా వాటర్ ఫ్లోకి సంబంధించి లేదా టన్నెల్స్ ఉన్నాయి. ఎందుకు లేదని పెద్ద కాళేశ్వరం పరిధిలో పెద్ద టన్నెల్స్ ఉన్నాయి. ఎంత పెద్ద టన్నెల్స్ ఉన్నాయండి. ఒకటి అలాంటి టన్నెల్స్ వేసి భూగర్భ మార్గం ద్వారా వాటర్ మళ్లించడమా,
ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది కదా సార్. అవును. అలాంటివి చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు సఫర్ కాకూడదు. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.